చీరలంటే ఆడోళ్ళకి ఇష్టం లేకుంటుంటా అది కమ్మగా తినకున్నా సరే గాని కొత్త మోడల్ చీర వచ్చిందంటే చాలు అది కొని కట్టుకోకుండా ఆగరు. కానీ చీరలంటే ఇష్టం కదా అని దొంగతనం చేస్తే మంచిగా అది ఏదైనా సరే ఉన్నంతలో పైసలు పెట్టి కొనాలి గాని గిట్ల దొంగతనాలు ఏంది గలీజ్గా. ఆడోళ్ళంతా కలిసి వ్రతాలు పూజలు చేసుడు చూసినాం గాని గింత అధ్వానానికి ఎగబడతారని ఇప్పుడే చూస్తున్నా. శిషి గింత బట్టే వస్పనా. ఆడకట్టుల ఆడోళ్ళంతా కలిసి షాపింగ్ వచ్చినట్టురుగా కానీ ఆ చీరలను పైసలు పెట్టి కొంటే బాగుంటుండే. ఎందుకంటారా ఈ అమలు చేసిన అద్భుతం ఆ లెవెల్ ఉంది. మళ్ళా ఏదో కట్టలు కట్టలు కొన్నట్టు ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అనుకుంటా షాప్లున్న మాలంతా తీసి పడిచిర్రు. అటెనక ఒకళ్ళు షాప్ వాళ్ళను అది చూపి ఇది చూపి అనుకుంటా మాటలల్లో పెట్టి ఇంకో ఇద్దరు గిమెక్స్ ఆట నిలబడ్డారు. ఖాతమిగా మర్తకు మర్త మాయం చేసింది. ఈమైపోయిందా ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. ఇటు దిక్కొచ్చి అన్న వరలక్ష్మి వ్రతానికి పట్టు చీరలు లేవా అని ఆయనతోని పట్టు చీరలు మొత్తమే పిచ్చిర్రు. మెల్లగా ఓ 4 డబ్బాలు మడత పెట్టి ఖాతం అవి కూడా లోపలేసిర్రు. మళ్ళా ఏం తెలియని సొక్కమైన ఆడామె లెక్క కొనేదాని తీరే ఆ డిజైన్ బాగుందా గీ డిజైన్ బాగుందా అని చూస్తుంది. నడవ రాకున్నా మెల్ల మెల్లగా బయట పడి ఆడికెళ్లి పారారైరు. ఈ ఘనకార్యం అంతా కడపలైందట. షాప్ మొత్తం లూటీ అయినాక సీసీ కెమెరాలల్లో దోలాడితే అస్సలు నిజం బయటపడ్డది. మాకైనట్టు ఎవలకు కావద్దు జర దందాను పైలంగా చూసుకోర్రి గిసొంటి ఆడోళ్ళు కూడా మోపైతురు లోకంలా అని వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెట్టిర్రు. కాబట్టి జర చూసుకొని దందా చేసుకోరి. ఇవాళ రేపు ఎవరని నమ్మేటట్టు లేదు. కొన్నొద్దుల సంధి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు నడిచిన పంచాదికి మొన్న నాగబాబు మాట్లాడుకుంటా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని కాదు టాలెంట్ ఉంటే ఎవ్వరైనా పైకి ఎదుగుతారు అని హీరోలందరి గురించి గొప్పగా చెప్పేటప్పుడు అల్లు అర్జున్ పేరు కూడా అందులో వచ్చేసరికి ఆ పంచాదికి పరద పడేసిండు అని అనుకుంటే ఇవాళ పవన్ సారు మళ్ళా అదే పంచాదికి పరదలేపిండు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళా పవన్ సారు అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిండో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ నడుమ వారైతే బగ్గుమన పట్టింది. ఇప్పుడు మళ్ళా గల్లొల్లేందో అరుచుకుందాం పాన్రి. ఏమంట ఆంధ్ర ఎలక్షన్లప్పుడు జనసేనని కాదని అల్లు అర్జున్ అలా దోస్తును వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపిమని మద్దతు ఇస్తందుకు పోయిండో ఆయాల్టి సంధి షురువైన పంచాది కొన్నొద్దుల సంధి సాగుతూనే ఉంది. మాతోనే ఉండి ప్రత్యర్థులకు పనిచేసేటోడు మావోడైన పరాయోడే అని నాగబాబు అప్పట్లో పెట్టిన ఓ ట్వీటు బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. అప్పటి సంధి పంచాది ఇంకా పెద్దగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు ముదిరిపోయింది. ఇక మొన్న ఓ సినిమా ప్రెస్ మీట్ లా నాగబాబు మాట్లాడుకుంటా అల్లు అర్జున్ పేరు కూడా హీరోలందరితో కలిపి వీళ్ళంతా టాలెంట్ ఉన్న హీరోలు ఫ్యామిలీ కాదు టాలెంట్ ఇంపార్టెంట్ ఎవరో పనిలేని వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు అన్నట్టు మాట్లాడితే అమ్మయ్య మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ లొల్లికి పరద పడ్డది అని అనుకున్నారంతా. కానీ పవన్ సారియాలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు మళ్ళా పంచాది చాలా అయింది ఫ్యాన్స్ నడుమ. పవన్ సారేమో ఒకప్పుడు సినిమాల హీరో చెట్లున్నారు కూడా ఆపుతుండే ఇప్పుడు హీరోనే స్మగ్లింగ్ చేస్తుండు అంటే సినిమాలు గట్ల మారుతున్నాయి. అది రియల్ లైఫ్ కాదు. అందుకే నేను రియల్ లైఫ్ లో చెట్లను కాపాడాలని బాధ్యత తీసుకున్నా. సినిమాలు చూసి మనం మారొద్దు సినిమా అనేది ఒక పార్టే అన్నట్టు ఎగ్జాంపుల్ ఇస్తే ఈడ ఫ్యాన్స్ నడుమ పంచాది షురువైంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. ఆహా అట్లెట్లా అంటాడు. ఈ నడమ అసొంటి సినిమా అంటే పుష్పనే రిలీజ్ అయింది కదా ఏదో మనసులో పెట్టుకొని గిట్లా టార్గెట్ చేయొద్దు మా హీరోని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోట్లాటకు దిగితే లేలే పవన్ సారు గట్లా అనలే గిడ ముచ్చట మొత్తం చెట్లను అడవులను కాపాడు సినిమాలు చూసి మనం కూడా చెట్లను నరకొద్దు అని అన్నాడు. గంతే పోని పుష్ప సినిమా పేరెత్తి మాట్లాడిందంటే కొట్లాడినా అర్థం ఉంటది గాని గిట్లా మా హీరోని తప్పర్థం చేసుకోవద్దు అని జన సైనిక్స్ సంజాయిషి ఇస్తురు. ఏందో ఏమో ఇదంతా చూస్తుంటే ఇప్పట్లకి పంచాదికి పరద పడేటట్టే లేదుగా. ఏమంటారు?